వెల్కమ్ టు ఏపీ 13 న్యూస్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ప్రధాని నరేంద్ర మోడీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారం. విద్యుత్ రంగంలో జగన్ రెడ్డి చేసిన విధ్వంసం కరెక్ట్ చేసే బాధ్యత మాది. సీఎం నారా చంద్రబాబు నాయుడు. విద్యుత్పై చంద్రబాబు అసత్యాల పత్రం. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శ. యుద్ధంతో ఏ సమస్యకు పరిష్కారం లభించదు. భారత్ శాంతిని కోరుకుంటుందని రష్యా అధ్యక్షుడు పుతిన్తో నేరుగా చెప్పారు ప్రధాని మోదీ. భారత్ రష్యా ద్వైపాక్షిక చర్చల్లో కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్తో రష్యా 2 ఏళ్ల నుంచి యుద్ధం కొనసాగించడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. యుద్ధం ఉగ్రదాడుల్లో జనం చనిపోయినప్పుడల్లా తీవ్ర ఆవేదన కలుగుతుందన్నారు. అమాయకులు ముఖ్యంగా పిల్లలు యుద్ధంలో చనిపోవడం చాలా బాధిస్తుందని పుతిన్కు తెలిపారు మోదీ. బాంబులు తుపాకులతో యుద్ధానికి పరిష్కారం లభించదని, చర్చలతోనే పరిష్కారం లభిస్తుందన్నారు. శాంతిని నెలకొల్పడానికి పుతిన్కు భారత్ అన్ని విధాలా అండగా ఉంటుందని మోదీ తెలిపారు. గత 5 ఏళ్లలో కరోనాతో సహా ప్రపంచం ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొందన్నారు. ఈ సంక్షోభాల ప్రభావం భారత ప్రజలపై పడకుండా చూశామని, దీనిలో రష్యా ప్రభుత్వ సహకారం కూడా ఉందన్నారు మోదీ. పుతిన్ తనకు చాలా ఆప్తమిత్రుడన్నారు. एक्सेलेंसी, पिछले 40-50 साल से भारत आतंकवाद को झेल रहा है. आतंकवाद कितना भयानक होता है, कितना घिनौना होता है, वो हम 40 साल से भुगत रहे हैं. ऐसे में जब मॉस्को में आतंकवादी घटनाएं घटी, दोगेस्तान में आकर आतंकवाद की घटनाएं घटी, उसका दर्द कितना गहरा होगा इसकी मैं कल्पना करता हूं. और मैं हर प्रकार के आतंकवाद की घोर निंदा करता हूं. Ваше превосходительство, в течение последних 40-50 лет Индия терпит терроризм и страдает от терроризма. Насколько он страшен, мы это ощущаем на себя. В такое время произошли террористические акты в Москве и затем в Дагестане. Поэтому я могу себе представить, какую боль вы ощущаете после этих террористических актов, и поэтому мы осуждаем, решительно осуждаем все виды терроризма. एक्सेलेंसी, लगभग 2.5 दशक से मेरा रूस के साथ नाता जुड़ा है. आपके साथ भी करीब 2.5 दशक से मेरा नाता जुड़ा है. हम करीब 10 वर्षों में 17 बार मिले हैं और पिछले 25 साल में हमारी बायलैटरल मीटिंग करीब 22 हुई है. यानी ये अपने आप में, और ये मेरी मॉस्को की 6ठी यात्रा है रशिया की, तो ये अपने आप में हमारे संबंधों की गहराई दिखाता है. 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం, అప్పులు, నిధుల దారి మళ్లింపు, దుర్వినియోగం లెక్కలు తేల్చాలంటే ఇప్పుడున్న ఆడిటర్ జనరల్ కాగు వల్ల కూడా కాదని, కొత్త కాగు రావాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. విద్యుత్ రంగాన్ని జగన్ సర్వనాశనం చేశారని మండిపడ్డారు. కరెంట్ బకాయిల సర్దుబాటు పేరుతో పంచాయతీల నుంచి తీసేసుకున్న నిధుల్లో విద్యుత్ సంస్థలకు కొంత మొత్తం ఇచ్చి మిగతాది దారి మళ్లించారని మండిపడ్డారు. విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంగా చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. ఉన్నప్పుడు నేను కరెంట్ ఛార్జ్ ఒకటే వేసేవాళ్ళం. ఇన్నోవేటివ్లో వచ్చారు వీళ్ళు, తెలివినంతా ఉపయోగించారు. అందుకే ఇక్కడికి వస్తే ట్రూ అప్ ఆర్ ఫ్యూయల్ సర్ఛార్జ్ అన్నాడు. 5,886 కోట్లు వేశారు. ట్రూ అప్ ఛార్జెస్ అన్నారు, 3,977 కోట్లు వేశారు. ఎలక్ట్రిసిటీ డ్యూటీ 5,604 కోట్లు అయింది. ఒక యూనిట్కి ₹1 వేశారు. ఆ డబ్బులు ఎవరికి పోవాలి? ఎలక్ట్రిసిటీ డ్యూటీ యూటిలిటీకి పోవాలి. గవర్నమెంట్ తీసుకున్నారు. గవర్నమెంట్ ఇవ్వవలసినటువంటి టారిఫ్ వేరియేషన్ ఉంటుంది. అగ్రికల్చర్కు మేము గ్యారంటీ ఇస్తాం, అది గవర్నమెంట్ పే చేయాలి, అది పే చేయలేదు. గవర్నమెంట్ పే చేయాల్సింది పే చేయలేదు. ఎలక్ట్రిసిటీ డ్యూటీ వేసి ఇందులో ఆదాయం సంపాదించుకున్నాడు గవర్నమెంట్. మళ్ళీ అలాంటి వేరియేషన్ చేశారు. టోటల్గా వచ్చే కొందికి 32,166 కోట్లు అయింది. ఇందులో మీరు చూస్తే 8,180 కోట్లు
ఒక్క డొమెస్టిక్ కన్జ్యూమర్స్ పైన పడింది. ఆవరేజ్ టారిఫ్ డొమెస్టిక్ కన్జ్యూమర్స్ మీరు చూస్తే ₹3.87 నుంచి ₹5.63 పెరిగింది. అంటే 45% డొమెస్టిక్ అంటే ఇంటికి వాడే వాళ్ళపైన కరెంట్ ఛార్జీ పెరిగాయి. పూర్ కన్జ్యూమర్స్ ఎక్కువ సఫర్ అయ్యారు. పేదవాళ్ళ మీద భారం ఎక్కువ పడింది. అంటే 78-98% వాళ్ళ మీద పెరిగింది. ఇంకొక పక్కన మిడిల్ క్లాస్ చూసి 29% పెరిగింది. మొత్తం 1,53,00,000 మంది కన్జ్యూమర్స్ సఫర్ అయ్యారు. ఇంకొక పక్కన పెండింగ్ ఉంది ఇప్పుడు మళ్ళీ 17,137 కోట్లు ట్రూ అప్ ఫ్యూయల్ ఛార్జెస్ ఏపీఆర్సీలో పెండింగ్ ఉన్నాయి. ఇది మోర్ రిలవెంట్. 50 యూనిట్లు వాడే వాళ్ళందరికీ ₹1 నుంచి ₹1.99 పెరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంధన రంగంపై అసత్యాలతో శ్వేతపత్రం విడుదల చేశారని, ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి మాట పచ్చి అబద్ధమేనని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి ఉద్ఘాటించారు. చంద్రబాబు చేయని వాటిని కూడా తన గొప్పగా చెప్పుకున్నారని మండిపడ్డారు. విద్యుత్ రంగంలో చంద్రబాబు నిర్ణయాల వల్ల డిస్కీములు మూతపడ్డాయని గుర్తు చేశారు. కోవిడ్ సంక్షోభం, ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులు, అంతర్జాతీయ సంక్షోభాలను దాటుకొని జగన్మోహన్ రెడ్డి విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టారని చెప్పారు. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. విద్యుత్పై చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రంపై వాస్తవాలను కాకాని వెల్లడించారు. ఆయన వాటికి భిన్నంగా ఆ సాంప్రదాయానికి తిలోదకాలిస్తా జగన్మోహన్ రెడ్డి గారిని, గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆయన పరిమితం కావడం జరిగింది. ఆయన నోటుకుండా వచ్చినటువంటివన్నీ కూడా అబద్ధాలు, అవాస్తవాలు అనేటువంటిది ఆధారాలతో సహా నేను తెలియజేయడానికే ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మనం ఒక్కసారి ఆయన మాట్లాడినటువంటి ప్రజెంటేషన్లో చెప్పినటువంటి అబద్ధాలు, వాస్తవాలు ఒక్కసారి మనం బేరీజ్ వేసుకుంటే 2014-15 ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 59,198 మిలియన్ యూనిట్లు సంవత్సరానికి అవసరం ఉండేది. 2018-19 అంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 63,675 మిలియన్ యూనిట్లకి ఆ డిమాండ్ పెరిగింది. అంటే కేవలం సగటున 1.9% వృద్ధి రేటు. 59,198 మిలియన్ యూనిట్ల నుంచి 63,675 మిలియన్ యూనిట్లకి, అంటే కొత్త కనెక్షన్లు ఇవ్వలేదు. ఎవరు అడిగినా సరే వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి కనెక్షన్లు కానీ మరొకటి కానీ డిమాండ్ పెరగకుండా ఆయన మేనేజ్ చేసుకుంటూ వచ్చి అందరినీ ఇబ్బందుల పాలు చేసి ఈరోజు నేను బ్రహ్మాండంగా అడిగినటువంటి వాడికల్లా కరెంట్ ఇచ్చాను అని అన్నాడు. అప్పుడు మన సగటు వృద్ధి రేటు ఎంత అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి గత ప్రభుత్వంలో 2014 నుంచి 2019 వరకు కేవలం 1.9% అయితే జాతీయ సగటు వృద్ధి రేటు ఎంత అంటే 4.5%. అంటే దాదాపుగా జాతీయ వృద్ధి రేటులో 3వ వంతుకి ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు నాయుడు విజనరీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, విద్యుత్ రంగంలో అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, తిరుగులేనటువంటి నాయకత్వాన్ని ఆంధ్ర రాష్ట్రానికి అందించానని చెప్పుకునేటువంటి వెలుగులు విరజిమ్మాయి నా హయాంలో అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసినటువంటి నిర్వాహకం కేవలం సగటున 1.9% మాత్రమే ఆ విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి వినియోగాన్ని, పవర్ డిమాండ్ని ఈరోజు ఆయన చూపించడం జరిగింది. ఒక్కసారి మనం చూస్తే చంద్రబాబు నాయుడు ఈరోజు 2014 నుంచి 2019 మధ్యలో వినియోగం దాదాపుగా 36% పెరిగిందని చెప్పి కాకి లెక్కలు కట్టి ఆయన డబ్బా కొట్టుకున్నాడు. అంటే ఎంత అబద్ధాలు మాట్లాడుతున్నాడో చంద్రబాబు నాయుడు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. వాస్తవం ఎన్ని యూనిట్లు, నువ్వు ఈరోజు నేను 36% పెరిగింది అంటే సగటున 1.9% పెరిగినటువంటి దాన్ని నేను బ్రహ్మాండంగా పెంచానని చెప్పి మాట్లాడుకునేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. భూగర్భ జలాలు పెంపొందించేందుకు కృషి చేద్దాం అని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం కోరారు. ఈ మేరకు బుధవారం ఉదయం సింహపురి లేఅవుట్ 2లో వాకర్స్ క్లబ్ ప్రతినిధులతో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ అందజేసిన దేవతా వృక్షాల మొక్కలు నాటిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ కనీసం 10 మొక్కలు నాటి పెంచాలని కోరారు. శీతోష్ణ స్థితి, వేడెక్కిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అధికంగా మొక్కలు నాటి పెంచాలని అన్నారు. కాంక్రీట్ జంగిల్గా మారిన విశాఖపట్నం నగరంలో విరివిగా మొక్కలు నాటి పెంచాలని కోరారు.
సమస్త జీవరాశిని కాపాడుకుందాం, పర్యావరణ హితంగా జీవించుదామని అన్నారు. కార్యక్రమంలో పోర్టు విశ్రాంత ఇంజనీర్ జనార్దన్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి కర్తవ్యంగా భావించాలని అన్నారు. ప్రస్తుతం వేడి గాలుల వల్ల కలుగుతున్న నష్టాలు దృష్టిలోకి తీసుకొని అత్యధికంగా మొక్కలు నాటి పెంచాలని కోరారు. టూలోనే మేము దేవతా వృక్షాలు మర్రి రాయి వేప విడిచామండి. ఈ రోజు మొక్కలు వేసాము. దానికి అందరూ కలిసి ముర్రాట్లు తీసుకొస్తారని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు మేము కూడా వేసి అన్ని చేసాము. ప్రతి ఒక్కరు కూడా దాన్ని చూసి ఆనందిస్తారని మేము కూడా కోరుకుంటున్నాం. ఈరోజు సేంపూర్ కాలనీ ఫేజ్ 2లో ఏమొచ్చి ఈ వృక్ష సంపద మహాసంపద అన్నట్టు దేశ రక్షణకే వివిధ రకాలైనటువంటి ట్రిబ్యునల్స్ కానీ కోర్టు తీర్పులు కానీ నిత్యం కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఇండియాకి పెరుగుతున్నటువంటి వాయు కాలుష్యం అవనండి, ఇంకోటి అవనండి, ఈ విధంగా కాలుష్యంతో చాలా కాలుష్య కోరల్లో చిక్కుకున్నటువంటి ఈ రోజుల్లో ప్రజానీకాన్ని అందరికీ కూడా ఒక పర్యావరణాన్ని ఎన్విరాన్మెంట్ని అంతా కూడా దేశ సంపదలో ఒక భాగంగానే మేము ఏంటంటే మా వాకర్స్ క్లబ్కి సేంపూర్ కాలనీ ఫేజ్ 2లో మేము దగ్గర 30 మంది వాకర్స్ క్లబ్ ఉంటుంటామండి. ఇందులో దైవ వృక్షాలు అంటే నిత్యం ఆయుధంతో కూడుకున్న ఆయుధాలకు ఉపయోగపడే అవనివ్వండి, లేదంటే దైవ సమానులతో సంబంధించే వృక్ష సంపదలు నేటికి కూడా పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ వృక్షాలనే పూజిస్తుంటారండి. ఎందుకంటే అది పూర్వం నుంచి వచ్చినటువంటి నానుడి అన్నమాట. అంటే దైవ వృక్షంతో కొలుస్తుంటారు కొన్ని మొక్కల్ని. ఆ విధంగా ఏంటంటే ఇక్కడ మీ అందరం కూడా ఈ కాలుష్య కోరల నుండి చిక్కుకున్నటువంటి దీన్ని మేము తగ్గించడానికి, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజానీకానికి ఉపయోగపడడానికి, గ్రీన్ కారిడార్ని పెంపొందించడానికి నేటి విశాఖపట్నంలో జీవీఎంసీలో మహానగరం అనేటువంటి విశాఖపట్నంలో జీవీఎంసీ పరిధిలో ఈ క్లైమేట్ వాతావరణ పరిస్థితుల్ని క్లీన్ అండ్ గ్రీన్ అనే పదంతో గ్రీన్ తాలూకా మన నేషనల్ ట్రిబ్యునల్ని ఇచ్చినటువంటి ఆదేశాలని, తీర్పుల్ని, రకరకాల తీర్పుల్ని కూడా రోజు రోజుకు చూస్తున్నామండి. వివిధ రాష్ట్రాలకు కానీ వివిధ నగరాలకు కానీ ఇస్తున్నటువంటి ఈ తీర్పుల్ని. అదేవిధంగా విశాఖ నగరంలో ప్రతి నిత్యం వేల కొద్ది అలా కంపెనీలు వస్తూనే ఉన్నాయి. ఆ కంపెనీ కాలుష్యం కోరల్లో వాతావరణానికి తోడ్పాటుని అందించే దిశగా మేము ప్రయాణిస్తున్నాం అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నామండి. తూర్పుగోదావరి జిల్లా మోరంపూడి ఫ్లైఓవర్ వంతెన నిర్మాణ పనులను ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు బుధవారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ పురంధేశ్వరి మాట్లాడుతూ మోరంపూడి ఫ్లైఓవర్ వంతెన నిర్మాణం కోసం మాజీ ఎంపీ మురళీమోహన్ కృషి చేశారని గుర్తు చేశారు. గత ఎంపీ మార్గాని భారత్ వంతెన నిర్మాణం కోసం కృషి చేస్తున్నట్టు అబద్ధ ప్రచారం చేసుకున్నారని మండిపడ్డారు. ఆగస్టు 15 నాటికి మోరంపూడి ఫ్లైఓవర్ పనులను పూర్తి చేసి ప్రజలకు వినియోగంలోకి తీసుకొస్తామని ఎంపీ పురంధేశ్వరి పేర్కొన్నారు. విజయవాడలో కొనసాగుతున్న టీడీపీ దాష్టికాలు. 42వ డివిజన్ కార్పొరేటర్, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ పడిగపాటి చైతన్యారెడ్డి కార్యాలయాన్ని కక్షపూరితంగా కూల్చివేత. గత నెలన్నరగా వైఎస్ఆర్సీపీ నేతల ఆస్తుల్ని ధ్వంసం చేస్తూ టీడీపీ గూండాలు విధ్వంసం. నిమ్మక నీరెత్తినట్లు చోద్యం చూస్తున్న హోంమంత్రి అనిత. అందరికీ నమస్కారం. ఈరోజు 42వ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి చైతన్యారెడ్డి ఇక్కడ మాట్లాడుతూ ఉంది. నిజంగా ఈరోజు ఇటువంటి ఒక ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి నిజంగా చాలా బాధాకరంగా ఉంది. మరి 2020లో నేను ఒక కార్పొరేటర్గా పోటీ చేసేటప్పుడు
ఇక్కడ ఉన్నటువంటి కాంప్లెక్స్ ఉమ్మడి ఆస్తి మీద నేను, మా బావగారు, అలాగే ఇంకో పార్ట్నర్ వెంకటేశ్వర రెడ్డి అని అతను ముగ్గురు కలిసి కూడా ఈ ప్రాపర్టీని బాలాజీ షామియానా సప్లయర్స్ అనే ఒక ఫరం పేరు కూడా ఈ యొక్క ప్రాపర్టీని కొనడం జరిగింది. ఆ తర్వాత దానిపైన ఒక ఫ్లోర్ని అంటే ఒక 2 గదులు పార్టీ ఆఫీస్గా కన్స్ట్రక్షన్ చేసుకొని ముగ్గురి యొక్క సమ్మతం మీద నాతో పాటు మిగిలిన 2 పార్ట్నర్స్ యొక్క సమ్మతం మీదే ఆ పార్టీ ఆఫీస్ కన్స్ట్రక్షన్ చేశాము. మరి కట్టేటప్పుడు ఎటువంటి అబ్జెక్షన్ కూడా రైజ్ చేయని వ్యక్తి 2 ఏళ్ల పాటు నేను అదే కార్పొరేటర్గా ఆఫీస్ని వినియోగించుకున్నప్పుడు ఏ అబ్జెక్షన్ రైజ్ చేయనటువంటి వ్యక్తి ఈరోజు అధికారం మారగానే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం పోయి టీడీపీ పార్టీ అధికారం రాగానే అధికార బలం ఉన్నటువంటి కొంతమంది లోకల్ నాయకుల అండ చూసుకొని ఈరోజు వెంకటేశ్వర రెడ్డి అనే వ్యక్తి పార్టీ ఆఫీస్ని నిర్దాక్షిణ్యంగా విచక్షణారహితంగా ఈరోజు పార్టీ ఆఫీస్ని కూలగొట్టడం జరిగింది. మరి ఒక పార్టీ ఆఫీస్ని పగలగొట్టేటప్పుడు పార్టీకి సంబంధించినటువంటి సామాన్లు కానివ్వండి, నా పర్సనల్ క్యాష్ కానివ్వండి, లేదంటే ఫర్నిచర్ కానివ్వండి, అన్నీ కూడా ఉన్నాయి. మరి అటువంటి ఒక ఆఫీస్ని నాకు ఎటువంటి ఒక లీగల్ నోటీస్ లేకుండా, ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా అతనికి పగలగొట్టే రైట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకో మాట కూడా అతను మాట్లాడొచ్చు, అద్దె ఇవ్వట్లేదని, మేము అద్దె ఎగ్గొట్టి తిరుగుతున్నామని, పనికి మాల సొల్లు కబుర్లన్నీ భవానీపురం సెంటర్లో చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. మరి ఇది గత 2 ఏళ్ల క్రితం ఆయన రాసిచ్చినటువంటి అగ్రిమెంటే. ముగ్గురు కూడా సంతకాలు పెట్టడం జరిగింది. మరి ఇక్కడ 4 సంవత్సరాల వరకు ఫస్ట్ ఫ్లోర్ పార్టీ ఆఫీస్ కింద ఉపయోగించుకునే ఏర్పాటు, ఫస్ట్ ఫ్లోర్కి ఎటువంటి అద్దె లేదు. 4 సంవత్సరాల తర్వాత ఖాళీ చేసే ఏర్పాటు అంటే 2026లో ఖాళీ చేసే ఏర్పాటు చేయించండి, అప్పుడు ఇవ్వండి అని చెప్పేసి రాయడం జరిగింది. మరి అది ఇక్కడ 3వ సంతకం వచ్చేసి వెంకటేశ్వర రెడ్డి గారిదే. మీరందరూ కూడా ఒకసారి చూడొచ్చు. ఇంత ఇదిగా అగ్రిమెంట్ రాసిచ్చిన తర్వాత కూడా ఈరోజు అధికారం మారగానే అగ్రిమెంట్లు మాయమైపోతాయండి. ఇష్టానుసారంగా వచ్చి పార్టీ ఆఫీస్ని పగలగొడితే ఈరోజు నాకు జరిగినటువంటి నష్టాన్ని ఎవరు పూడుస్తారు? ఏ పార్టీ నాయకులు వచ్చి పూడుస్తారు? ఏ రోజు కూడా 1 నెల రోజులు దాటిపోయింది. ఈరోజు పార్టీ అధికారం కోల్పోయి అయినప్పటికీ కూడా రోడ్డు మీదకి వచ్చి ఎటువంటి మాట మేము తోలేదు, ఎవరిని ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మేము తీసుకురాలేదు. మా మానాన్ని మేము బతుకుతూ ఉంటే ఎందుకు మమ్మల్ని ఇలా రోడ్డుకు లాగాలని చూస్తూ ఉన్నారు? పడిగపాటి సుబ్బారెడ్డి గారు అంటే భవానీపురంలో ఎంతటి పేరు ఉందో అందరికీ తెలుసు. ఈ రోజు ఆ గౌరవ మర్యాదలన్నింటినీ కూడా మంట కలిపే విధంగా వెంకటేశ్వర రెడ్డి ప్రవర్తిస్తూ ఉంటే నిజంగా ఒక ఆడపిల్లని అయ్యుండి రోడ్డు మీద నా ఆఫీస్ కూలగొడుతున్నారు, రక్షణ కల్పించండి అని చెప్పేసి ఈరోజు నేను భవానీపురం పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే ఇదిగో పంపిస్తున్నాను అన్నారు. కనీసం ఏ ఒక్క ఇటుకరాయి కూడా పగలకు ముందు నేను ఫోన్ చేశా. గంట తర్వాత చూస్తే అంత గోడంతా కూడా పగిలిపోయింది. ఎక్కడండి ప్రొటెక్షను? ఏ డిపార్ట్మెంట్ వచ్చినా ప్రొటెక్షన్ కల్పించింది చెప్పండి? 2 రోజుల క్రితం సార్ ఇలా మాట్లాడుతున్నారు, ఇలా పగలగొడుతున్నారు, నాకు సపోర్ట్ చేయండి, ప్రొటెక్షన్ కల్పించండి అని అధికారుల దగ్గరికి వెళ్ళా. మాట్లాడుతూ ఉన్నారు, చెప్తా ఉన్నారు. మేము ఏదో ఒకటి తేల్చి చెప్పేదాకా దాని జోలికి వెళ్ళొద్దు, పగలగొట్టద్దు అని పోలీస్ స్టేషన్లో చెప్పిన తర్వాత కూడా అతను పగలగొట్టడానికి ఎంత ధైర్యం చేశాడు అని అంటే ఎవరున్నారు అతను వెనకాల? ఏ పార్టీ నాయకులను చేపిస్తా ఉన్నారు అనేది ప్రజలంతా కూడా ఒకసారి గమనించాలి. అలాగే కింద భాగంలో పాపం మేము కొనక ముందు నుంచి కూడా ఈశ్వరెడ్డి అనే వ్యక్తి అక్కడ టీ క్యాంటీన్ నడుపుకుంటా ఉన్నాడు. అతని మీద కూడా దౌర్జన్యంగా దాడి చేసి ఖాళీ చేయించి సామాన్లన్నీ కూడా బయటపడేస్తే కోర్టుకు వెళ్ళి టెంపరీ ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది. మరి అతను తెచ్చుకున్నటువంటి టెంపరీ ఇంజక్షన్ ఆర్డర్ని కూడా ఖండించి కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ని ధిక్కరించి అర్ధరాత్రి కూడా అతని సామాన్లు మొత్తం ప్యాక్ చేసుకొని వెంకటేశ్వర రెడ్డి గారు ఎక్కడికో తీసుకెళ్ళిపోయి ఇవాళకి కూడా అతని సామాన్లు అతనికి అప్పచెప్పలేదు. ఈశ్వర్ రెడ్డి అనే అతని మీద అతను బ్రతుకు తెరువు మీద కొట్టాడు. ఈరోజు ఎక్కడి నుంచి వచ్చిందండి అంత ధైర్యం అతనికి? ఏ రోజు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేమెప్పుడు కూడా ఇటువంటి పనికిమాల చర్యలకి దారి తీయలేదు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి లేదు. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని కొట్టండి, వీళ్ళని కొట్టండి, దౌర్జన్యాలు చేయండి ఏ రోజు కూడా చెప్పలేదండి. తిరుమలలో పోలీసులు దళారుల భరతం పడుతున్నారు. అక్రమంగా గదులను తీసుకుని భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తూ మోసం చేస్తున్నారన్న సమాచారంతో నిందితులపై కొరడా చూపిస్తున్నారు. ఇందులో భాగంగానే 2 దళారులను పోలీసులు అరెస్టు చేశారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం రూమ్ బుకింగ్ సిస్టమ్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న 2 వ్యక్తులను తిరుమల 2 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడ్డ వ్యక్తులు తరచూ గదులు తీసుకోవడాన్ని గుర్తించారు.
పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించగా నిందితులు గత 2 నెలలుగా తరచూ గదులు బుక్ చేస్తున్నట్టు తేలింది. ఈ బుకింగ్ సిస్టమ్ను ఉపయోగించి నిందితులు దాదాపు 45 గదులను బుకింగ్ చేశారని దర్యాప్తులో వెల్లడైంది. భక్తుల ఆధార్ కార్డులతో టీటీడీని మోసం చేస్తూ గదులు పొందుతున్నట్లు గుర్తించామని తిరుమల టౌన్ సీఐ సత్యనారాయణ చెప్పారు. నిందితులను కృష్ణా జిల్లాకు చెందిన నాగ బ్రహ్మచారి, వరంగల్కు చెందిన వెంకటేశ్వరరావు గుర్తించినట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. నాగబ్రహ్మచారి సార్. ఎవరు? పోలంపల్లి. పోలంపల్లి కృష్ణా జిల్లా వచ్చాము మండలం సార్. పోలంపల్లి. అవును సార్. ఏంటో మీరు విశ్వబ్రాహ్మణ సార్. వెళ్ళైందా? ఇంట్లో చేశారా? విశ్వబ్రాహ్మణ అంటే వడ్డన పని చేసుకోవడం, బంగారు పని చేసుకోవడం? వడ్డన పని చేసుకోవడం. నిధులు పట్టుకెళ్ళిపో. నైట్ 10 గంటలకు ఎవరికైనా వెంకటేశ్వర దగ్గరికి వచ్చింది మీ పనులంతా ఎంతకాలం చూస్తున్నాం. అండ్ కె వెంకటేశ్వరరావు అనే ఇద్దరు అనుమానితుల్ని దళారీ వ్యాపారం, రూములు దళారీ వ్యాపారం చేస్తానని విజిలెన్స్ వారు మాకు అప్పచెప్పడం జరిగింది. కేసు దర్యాప్తులో ఉంది. ప్రాథమిక విచారణలో ఈ నాగబ్రహ్మచారి 20 రూములని, వెంకటేశ్వర్లు అనే అతను వరంగల్ సంబంధించిన 25 రూములని చెప్పేసి మా విచారణలో ప్రాథమిక విచారణలో తెలిసింది. వీళ్ళు ఎలా తీసుకుంటున్నారో, ఆధార్ కార్డులు మార్పింగ్ చేస్తున్నారా, ఏ విధంగా తీసుకున్నారని ఇంకా దర్యాప్తు తేలాల్సి ఉంది. అది కేసు రీచ్ చేసి సమగ్రంగా దర్యాప్తు చేసి వీళ్ళు వెనకాల ఎవరున్నారో, యాత్రికులు ఉన్నారా, ఇంకా వేరే వాళ్ళు ఉన్నారా, రాజకీయ నాయకులు ఉన్నారా, దళారులు ఇంకెవరున్నారు ఏంటని సమగ్రంగా దర్యాప్తు చేస్తాం. కానీ ప్రాథమిక విచారణలో తెలిసింది ఏంటంటే వీళ్ళ ఇద్దరికి ఫ్యామిలీస్ గట్రా ఇక్కడ దగ్గరలో లేకపోవటం, ఒక అతను కృష్ణా జిల్లా, ఒక అతను వరంగల్ ఉంటాం. వీళ్ళు 50 రూపాయల రూము, 100 రూపాయల రూములు తీసుకుని 1000 రూపాయలకి యాత్రికుల్ని మభ్యపెట్టి వాళ్ళ దగ్గర అధిక డబ్బులు వసూలు చేసి కిందకి వెళ్ళి చెడు వ్యసనాలకి, దానికి అలా బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడి దాని నిమిత్తం ఇలా రూముల వ్యాపారం చేస్తున్నారని చెప్పేసి తెలిసింది. ఏది ఏమైనా సమగ్రంగా దర్యాప్తు జరిపి వీళ్ళు ఎవరున్నారో, వీళ్ళ వెనకాల ఎవరున్నారు, ఏంటి, వీళ్ళు ఎప్పటి నుంచి వ్యాపారం చేస్తున్నారు అన్నదే సమగ్రంగా దర్యాప్తు జరిపి వీళ్ళ చట్టపరంగా చర్య తీసుకుంటాం. ఇప్పుడు వరకు ఎన్ని రోజుల్లో 22 రూములు వీళ్ళు చెప్పిన దాని ప్రకారం 2 నెలల నుంచి 20 రూములు తీసుకున్నామని చెప్తున్నారు ఇద్దరు. ఒక అతను వెంకటేశ్వర అతను 2 నెలల్లో 25 రూములు తీసుకున్నారని చెప్పి నోటి మాటగా చెప్తున్నారు. మేము రికార్డెడ్గా, ఆన్ రికార్డెడ్గా చట్టపరంగా దర్యాప్తు చేసి ఆ పరంగా చర్య తీసుకుంటాం. మారుమూల గ్రామీణ ప్రాంతాలతో పాటు దూర ప్రాంత ప్రజలకు అన్ని వేళలా బస్ సర్వీస్ సౌకర్యం కల్పించే విధంగా రోడ్డు రవాణా సంస్థ అధికారులు బస్ సర్వీసులను పునరుద్ధరింపజేసే పూర్వ వైభవాన్ని తెచ్చే విధంగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక నిడదవోలు బస్టాండ్ ఆవరణలో నిడదవోలు వయా పంగిడి రాజమహేంద్రవరం మీదుగా విశాఖపట్నం వెళ్లే సూపర్ లగ్జరీ నూతన బస్ సర్వీస్ మంత్రి కందుల దుర్గేష్ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ నిడదవోలు నుంచి విశాఖపట్నం వెళ్లే నూతన బస్సును ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. నిడదవోలు బస్ డిపో ద్వారా మారుమూల గ్రామీణ ప్రాంతాలతో పాటు ఇతర దూర ప్రాంతాలకు కూడా ప్రజలకు రవాణా సౌకర్యం కల్పిస్తుందన్నారు. దానికి వీలుగా ఉండే ప్రాంతాలకి కొన్ని కొత్త రూట్లు వేసి అక్కడ తీసుకెళ్తాం. ఇలాంటి వాటిల్లో కూడా బస్సులు ఎక్కువ వేసుకున్నట్లయితే దీన్ని టూరిజం స్పాట్ గా కూడా చేసుకున్నట్లయితే బాగుంటుంది అనేటువంటిది ఒక ఆలోచన ఉంది. నేను ఇప్పుడే ఆర్ఎం గారితో చెప్పాను, వాళ్ళ దగ్గర ఉన్న ప్లాన్స్ ఏంటి, ఏం చేయబోతున్నారు, భవిష్యత్తులో ఎలా ముందుకు తీసుకెళ్లబోతున్నారు అనేటువంటిది వారు అడిగాను. త్వరలోనే వాళ్ళ వివరాలన్నింటితో కూర్చుని తప్పనిసరిగా ఒక మంచి డిపోగా దీన్ని రూపొందించడానికి, అదేవిధంగా ఎక్కువ కనెక్టివిటీ ఇచ్చే విధంగా, ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా దీన్ని తీసుకెళ్ళడానికి పల్లె వెలుగు కూడా ఉన్నట్టుంది. పల్లె వెలుగు ఇక్కడి నుంచి గ్రామాలు, మారుమూల గ్రామాల్లోకి వెళ్తుంది. పల్లె వెలుగుతో ఎక్కువ మారుమూల గ్రామాలు కవర్ అవడంతో పాటు సూపర్ లగ్జరీసు, డీలక్స్ బస్సుల ద్వారా దూర ప్రయాణాలకి ఉపయోగపడే విధంగా బస్సులను పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని మాత్రం గుర్తించి ఆ మేరకు పనిచేయవలసిందిగా అందరికీ తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మళ్ళీ నిడదవోలు డిపో పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలనేటువంటి ఆశాభావంతో నేను మాట్లాడుతున్నాను. దానికి ఇబ్బంది బహుశా బయటికి వెళ్ళేటువంటి దాన్ని క్లీన్ చేసుకోవడంతో పాటు నేరో అయిపోయి ఉంటుంది. అంటే ఈ సైట్ ఖాళీ సైట్ కూడా డెవలప్ చేస్తే కానీ ఈ వాటర్ అందులో లాగదు.
ఏది మాలకోడు మాకు వాటర్ లెవెల్ ఎక్కువ అయితే మాత్రం ఈ వాటర్ లాగుతాం. దాని మాలకోడు మొత్తం ఆక్రమణ గురి అయిపోయి ఉండటం వల్ల వాటర్ అసలు కాదు, అది ప్రాబ్లం. మాలకోడు లాక్కుంటే ఈ వాటర్ లాగుతాం. దానికి అవసరమైనటువంటి సంబంధిత అధికారులతో మాట్లాడి వాళ్ళు తీసుకొచ్చి చూపించి దీనికి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం తీసుకుంటాం ఖచ్చితంగా. దాని డిపార్ట్మెంట్లు ఇతరతర డిపార్ట్మెంట్లు, డ్రైనేజ్ వారు లేకపోతే మున్సిపల్ అధికారులు ఎవరైనా ఉంటారో దాన్ని వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళు దీనికి వాటర్ బయటికి వెళ్ళేటువంటిది మేజర్ డ్రైన్కి కలిపేటువంటి కనెక్టివిటీని ఏర్పాటు చేయడానికి ఆ వాల్ ఏమన్నా తేడా ఉంటే ఆ వాల్ని కొంచెం మనం మార్చే విధంగా ఏమన్నా చూసి ఒక మంచి పరిష్కారం తీసుకురావడానికి కృషి చేస్తాం తప్పనిసరిగా. అదేవిధంగా నేను చెప్పేది డిఎం గారికి చెప్పేది ఏంటంటే, మీరు ఎలాగా బస్సు నడిపేటువంటి డిపోలో ఆ శుభ్రత లేకపోతే ఇబ్బంది వస్తుంది. ఆ టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం పూర్తిగా ఎవ్రీడే క్లీన్ చేసే విధంగా, పరిశుభ్రంగా ఉంచే విధంగా ఉండండి. ప్రయాణికులకు ఆ మాత్రం సౌకర్యం కల్పించబడి, ముఖ్యంగా స్త్రీ ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రత్యేక అవసరాలు ఉంటాయి. అందరిలాగా మగవాళ్ళలాగా వాళ్ళు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళలేరు. వాళ్ళకి ప్రత్యేక అవసరాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి టాయిలెట్స్ వాటిని మాత్రం పరిశుభ్రంగా ఉంచాల్సిన అవసరం ఉంది. అది ప్రత్యేకంగా శ్రద్ధ చూపించాల్సింది సార్. అలాగే రేకుల షెడ్యూల్ అవును, దాని వర్క్ స్టార్ట్ చేయలేదంటే వెళ్తే ఇక్కడ ఏమి స్టాఫ్ రిక్రూట్మెంట్ కి ఎక్కడ పాస్ అవ్వలేదు. అందువల్ల ఇది అసలు పూర్తిగా ఒక పడకల ఆసుపత్రిగా చేయడానికి ఇంకా పక్కగా మొదలు పెట్టుకోవాలి మళ్ళీ చెప్పాను. నాకు నేను వెళ్ళి మాట్లాడితే మళ్ళీ నేను ప్రపోజల్ పెట్టాను. ఇప్పుడు దాని మీద ఫాలోఅప్ చేస్తాను. అలాగా ఇవి కూడా ఏంటంటే ఎలక్షన్ టైంలో ఇచ్చేసి ప్రామిస్ పెట్టి ఇది వాళ్ళు నిజంగా ఉంటుంటే అది 6 కోట్ల రూపాయలది ఫైల్ ఎక్కడ ఉందో తీయిస్తాను. మళ్ళీ దీన్ని ఆధునీకరించడానికి ఏ కార్యక్రమం చేయాలో దానికి నెమ్మది మీద తప్పనిసరిగా. ఉచిత ఇసుక అనేది అబద్ధం. టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుంది. స్టాక్ యార్డుల దగ్గర ప్రభుత్వమే రేట్లు వివరిస్తూ ఫ్లెక్సీలు పెట్టింది. దీన్ని ఉచిత ఇసుక అంటారా? రిచ్ల దగ్గర వసూలు చేసే డబ్బంతా ఎవరికి వెళ్తుంది? గతంలో 750 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ఇప్పుడు ఆ డబ్బంతా టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్తుందని టీజేఆర్ సుధాకర్ బాబు మాజీ ఎమ్మెల్యే అన్నారు. మరోసారి ప్రజలందరినీ బోల్తా కొట్టించాడు. ఇసుక ఉచితంగా ఇవ్వకపోగా స్టాక్ యార్డుల వద్ద దారుణమైన రేట్లతో ఇసుకను విక్రయిస్తున్నట్టుగా అఫీషియల్ గా ప్రకటించేశారు. స్టాక్ యార్డుల దగ్గర వారి ఫోటోతో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇసుక అమ్మబడును అని నా దగ్గర ప్రభుత్వం ప్రదర్శించిన ఓ ఫ్లెక్సీని రాష్ట్ర ప్రజల సమాచారం కోసం మరియు మీడియా మిత్రుల కోసం మేము చూపించడానికి చేస్తూ నూతన ఉచిత ఇసుక విధానం 2024 సామాన్యులకు అందుబాటులో ఇసుక నర్సీపట్నం గబ్బాడ ఇసుక డిపోలో 1225 రూపాయలకు అమ్ముతున్నట్లుగా ప్రకటించారు. ఇప్పుడు దీన్ని ఉచితం అందామా? చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఇస్తానన్న హామీ ఏమైంది? ఎందుకు మీరు నెల రోజుల్లోనే ఈ కప్పగంతులు వేస్తున్నారు? కారణం ఏంటో ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పమని ఈ సందర్భంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరి ద్వారా డిమాండ్ చేస్తూ, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రజలు చెల్లించిన ధర నేరుగా ప్రభుత్వ ఖజానాకి సుమారుగా 750 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. సంవత్సరానికి 750 కోట్లు 5 సంవత్సరంలో ఎంత ఇది అయి ఉంటుందో మీరు గమనించమని చెప్పి అడుగుతూ, ఇప్పుడు ఈ రీచ్ల దగ్గర వసూలు చేసే డబ్బులన్నీ కూడా ఎవరి దగ్గరికి వెళుతున్నాయి? ఆ 750 కోట్ల రూపాయలు సంవత్సరానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రికార్డెడ్ గా ప్రభుత్వానికి వచ్చిన 750 రూపాయల డబ్బులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క జేబుల్లోకి వెళ్తున్న మాట నిజమా కాదా? ఇసుక విషయంలో చంద్రబాబు చేసినట్లుగా మోసాలను ఎవరు చేయలేరు. గత ప్రభుత్వంలో 2014-19 కాలంలో వాళ్ళు చేసిన ప్రతి వైలేషన్, ఇసుక తవ్వకాల విషయంలో కానీ, అనేకమైన జీవోలు రిలీజ్ చేయడంలో కానీ హైకోర్టు తప్పుపట్టింది, గ్రీన్ ట్రిబ్యునల్ తప్పుపట్టింది. 2019లో ప్రజల యొక్క తీర్పును కూడా తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంది. అయినా కూడా ఇప్పుడు మళ్ళీ అదే పాలసీ, అంటే 2014-19 కాలంలో ఎలాంటి పాలసీని తెలుగుదేశం పార్టీ
అధికారంలో ఉండినప్పుడు ఆ రోజు చేసిన పాలసీనే ఇప్పుడు మళ్ళీ ఉచితం పేరుతో తీసుకొచ్చారు. ఉదాహరణకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొన్ని డిపోలో ప్రకటించిన రేట్లను పరిశీలిద్దాం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో డిపో దగ్గర ఈ ప్రభుత్వం 1225 రూపాయలకు ఇసుకను అమ్ముతున్న మాట నిజమా కాదా? విశాఖపట్నంలో ఉన్న అంగనంపూడి డిపో వద్ద టన్ను ఇసుకకు 1394 రూపాయలతో అమ్ముతున్న మాట నిజమా కాదా? అదే ఇదే రేట్లతో దాదాపుగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏ రేట్లతో అయితే, ఎన్డీఏ కూటమి ఏ రేట్లతో అయితే ఫ్లెక్సీలు వేసి రీచ్ల దగ్గర పెట్టారో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అదే రేట్లతో అమ్మితే తద్వారా ప్రభుత్వానికి 750 కోట్ల రూపాయల డబ్బులు ఖజానాకు వచ్చినాయి. ఏ డబ్బులు మీరు ఈ రోజున ప్లకార్డులో ఫ్లెక్సీలేసి రీచుల్లో పెట్టారో అదే రేట్లతో గత ప్రభుత్వం అమ్మిన మాట నిజమైనప్పుడు ఇప్పుడు వస్తున్న ఆదాయం అంతా మీరు తెలుగుదేశం పార్టీ లేదా జనసేన పార్టీ లేదా ముగ్గురు పార్టీలకు సంబంధించిన నాయకులు ఇదిగో ఇక్కడ నర్సీపట్నం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నర్సీపట్నం రీచ్లో 1400 రూపాయలకి పోయిన ప్రభుత్వం ఇసుకను అందజేసింది. ఇదంతా పేపర్ యాడ్లో ఇచ్చాం, పారదర్శకంగా ఇచ్చాం, ఎక్కడ కూడా అబద్ధం లేదు. ఏ రీచ్లో ఎంత రేట్లకు ఇసుక అందుబాటులో ఉందనే విషయాన్ని స్పష్టంగా మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం 2019 నుంచి 24 కాలంలో స్పష్టంగా ఇచ్చాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.